మన ప్రభువు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. సియోనులో నుండి వాక్కు, వర్డ్ ఫ్రమ్ జయోన్. దేవుడు తన వాక్కు ద్వారా మనలను మరింతగా తన స్వారూప్యంలోనికి తీసుకుని రావడానికి ఆశిస్తున్న సమయము కాబట్టి దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. ముందుగా నేటి దిన వాగ్దానమును చదువుదాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనము. నిజమైన వెలుగుండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచున్నది. వెలుగు మనకు తెలుసు కదా, అయితే వెలుగులో నిజమైన వెలుగు ఉంటుందా? యేసు ప్రభువారు నిజమైన వెలుగు అని చెప్పబడింది. యేసు ప్రభువారు కొన్ని చోట్ల నిజమైన అని చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. నేను నిజమైన ఆహారాన్ని, నేను నిజమైన జీవాన్ని, ఇలా అనేక మార్లు యేసు ప్రభువారు తనను గురించి తాను చెప్పుకున్నారు కదా. అయితే దాంట్లో నిజమైన వెలుగు అని చెప్పారు. అది లోకంలోని మనుషులందరినీ వెలిగిస్తుందంట. అందరి కోసం, కొందరి కోసమో కాదు. యేసు ప్రభువారు తనను తాను వెలుగుగా, నిజమైన వెలుగుగా చెప్పుకున్నారు. ఇంకా పై వచనాల్లో మనం చదివితే ఆయనలో జీవముండెను, ఆ జీవము వెలుగై ఉండేనని రాయబడింది. ఆయన జీవము, ఆయనలో ఉండే జీవం ఏంటి? అది దేవుని వాక్యము. దేవుని వాక్యము జీవమై ఉంది. ఆ జీవం మనుషులకు వెలుగై ఉంది. సరే, ఇప్పుడు వినండి, ఎందుకు నిజమైన వెలుగు అని చెప్పబడింది అంటే, ఈ లోకంలో అనేకమైన నిజము కాని వెలుగు ఉన్నాయి. కాబట్టే యేసు ప్రభువారు తన గురించి తాను నిజమైన వెలుగు అని చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. వినండి, నేనేం చెప్పాలని ఆశపడుతున్నానంటే, ఈ లోకంలో ఒక వెలుగు, నిజమైన వెలుగు చేసేటువంటి పనేంటో మనం చూసినట్లయితే మనకు అర్థమైపోద్ది ఏది తప్పైన వెలుగు అనేది. ఒక వ్యక్తి తాను అప్పుడే గది నుంచి వచ్చి చూడగానే ఆ వ్యక్తిని చూసి అందరూ చూసి పక్కపక్క నవ్వుతున్నారు. ఏంట్రా నీ షర్ట్ అంతా మరకలుగా ఉంది, ఏదో అంత భయంకరంగా ఉంది నీ షర్ట్, ఎలా వేసుకొచ్చావు నువ్వు అన్నారు. అద్దంలో చూసుకోలేదా అంటే, లేదనే మా ఇంట్లో చూసుకుని వచ్చానే, బానే ఉంది. అరే ఇక్కడ చూస్తే ఏంటి ఇన్ని మరకలు ఉన్నాయి. తనకు అర్థం కాలేదు. మరలా ఇంటిలోకి వెళ్లి చూస్తే తన ఇంట్లో ఒక చిన్న డిమ్ లైట్ పడుతుంది. దాని ఎదురుగా అద్దంలో చూసుకున్నాడు కానీ, చూసుకున్నప్పుడు అదంతా వైట్ గానే కనిపిస్తుంది, దాని మీద ఏ మరక కనపడలేదు. అయితే బయటికి వచ్చాక వెలుగులో నించున్నప్పుడు తన షర్ట్ మీద ఉన్నటువంటి మరకలు తనకు కనిపించాయి. వినండి, నిజమైన వెలుగు చూపించే ఒక విషయం ఏంటంటే, నీలో ఉన్న మరకలను, నీ హృదయ స్థితిని, నీ పాప స్థితిని నీకు ఖచ్చితంగా చూపిస్తుంది. లోకంలో చాలా రకమైన వెలుగు అని చెప్పబడిన ఉన్నాయి. అనేకమైన ఫిలాసఫీలు ఉన్నాయి, లాజిక్లు ఉన్నాయి, ఎడ్యుకేషన్ సంబంధించిన విషయాలున్నాయి. అంతేకాదు ఆయా ఇతర మత గ్రంథాలున్నాయి. చాలా విషయాలు వెలుగని చెప్పబడుతున్నాయి. అయితే నీ హృదయ స్థితిని చూపిస్తున్నటువంటి ఏదైనా వాక్యం, ఏదైనా మాట, ఏదైనా వెలుగు నీకు దొరికిందా? యేసు ప్రభు అంటున్నారు, నేను నిజమైన వెలుగును. అనేక మంది వారి జీవితాల పరిస్థితిని, వారి హృదయ దోషారోపణ స్థితిని చూపించింది దేవుని వాక్యం. నువ్వు ఎవరైనా కావచ్చు, ఏ మతస్థుడైనా కావచ్చు, కానీ నీ హృదయ స్థితి, నీ పాప స్థితిని నువ్వు గమనిస్తున్నావా? చాలా విషయాలు మనం చదివినప్పుడు నువ్వు బెటరేలే, బానే ఉన్నావు. ఇందాక చెప్పాను కదా, ఒక డిమ్ లైట్ కింద తను నించున్నప్పుడు పర్లేదు, బానే ఉంది, వైట్ గానే ఉంది షర్ట్ అనిపించింది. అయితే వెలుగులోనికి వచ్చినప్పుడు తనకు అర్థమైన విషయం ఏంటి తెలుసా? నా షర్ట్ మీద చాలా మరకలు ఉన్నాయి. ఒకానొక సేవకుడు, ఆయన ఈ బైబిల్లో తప్పులు పడదామని, చదువుదామని వచ్చి బైబిల్లో తప్పులు పట్టి ఎలాగైనా ఈ బైబిల్ రాంగ్ అని ప్రూవ్ చేయాలని వచ్చి చదవడం ఆరంభించి చదువుతుండే కొద్దీ తనలో ఉన్న ప్రతి పాపం బయటపడింది. ఆయన పేరు ఆర్ఆర్కే మూర్తి గారు. చాలా మంది క్రైస్తవులకు తెలుసు. అయితే వినండి, తను ఈ వెలుగు ఎదుటికి వచ్చినప్పుడు దాని యొక్క ఈ వెలుగులో తప్పులు ఏమైనా పడదామనుకున్నాడు, కానీ ఆ వెలుగు ముందుకు వచ్చేసరికి తన తప్పులేంటో తెలిసిపోయాయి. ఈ లోకంలో చాలా విషయాలు
పర్లేదులే, నువ్వు బానే ఉన్నావులే, నీకంటే మంచోడు ఎవరున్నారులే అని చూపించేవే నీలో ఉన్న నిజమైన హృదయ స్థితిని చూపించగలిగింది మాత్రం ఒక్క నిజమైన వెలుగైన దేవుని పరిశుద్ధ గ్రంథం. నిజమైన వెలుగు చేసే రెండో పని ఏంటంటే, వెలుగు వెలిగిస్తుంది. ఒక అబ్బాయి బర్త్డే రోజున కేక్ మీద క్యాండిల్స్ పెట్టారు. సరే, ఆ క్యాండిల్స్ వెలిగించడానికి ఒక మ్యాచ్ బాక్స్ వెలిగించి ఒక క్యాండిల్ ని పక్కన వెలిగించి, ఆ క్యాండిల్ తో మిగిలిన క్యాండిల్స్ వెలిగించని చెప్పారు తన ఫ్రెండ్ కి. చెప్తే అబ్బాయి ఆ క్యాండిల్ తీసుకున్నాడు, మిగిలిన వాటిని వెలిగిస్తున్నాడు కానీ అవి వెలగట్లేదు. ఎందుకు వెలగట్లేదంటే, వాళ్ళ ఇంట్లో ఆ క్యాండిల్ పక్కనే ఒక బొమ్మ క్యాండిల్ ఉంది, వీడు చూస్తే సేమ్ అలాగే ఉంది. ఆ క్యాండిల్ తీసుకొని ఎంత ట్రై చేసినా కూడా వేరే క్యాండిల్స్ ని వెలిగించట్లేదు. ఈ లోకంలో చాలా ఫేక్ క్యాండిల్స్ ఉన్నాయి. అవి చూడ్డానికి చాలా చక్కగా దేవుని వాక్యానికి దగ్గరగా ఉండేటువంటి పరిస్థితులున్నాయి. సాతాను గురించి కూడా రాయబడింది, వెలుగు దూత వేషం వేసుకున్నారని. వాక్యంలో చెప్పబడింది, ఈ ధర్మశాస్త్రమును, ఈ వాక్యమును సరిగా బోధించకపోతే వారికి అరుణోదయము కలుగదు అని చెప్పబడింది. ఫేక్ క్యాండిల్స్, ఫేక్ డాక్ట్రిన్స్, అనేకమైనటువంటి వాక్యాన్ని వ్యతిరేకించేటువంటి విషయాలు అవి మనుషులు వెలిగించట్లేదు. నీవు నిజమైన వెలుగు దగ్గరికి వస్తే నీ జీవితం ఏమైపోతుంది తెలుసా? నీవు కూడా వెలుగుతావు. ఇప్పుడు దీన్ని బట్టి పరిశీలించుకోండి, నీ హృదయ స్థితి తెలిసే వెలుగు దగ్గర ఉన్నావా? అంతేకాదు, నీ జీవితం వెలిగింపబడుతుందా? నీ జీవితంలో ఒక మార్పు కలిగిందా? నీ జీవితంలో ఇదిగో నేను ఇప్పటి నుంచి వెలిగి ఉన్నాను, నాలో వెలుగుంది, చీకటి బ్రతుకుపోయింది, ఒకప్పుడు చీకటిని ప్రేమించేవాడిని, నాలో రహస్య పాపాలు ఉండేవి, నాలో తెలియని విషయాలు ఉండేవి, నన్ను మంచిగా ఉండనివ్వని పరిస్థితులు ఉండేవి, కానీ మారాను అని చెప్పగలిగే స్థితి ఉందా? మూడో విషయం ఏంటంటే, నిజమైన వెలుగు చేసే పని ఏంటంటే మార్గమును సరిగా చూపిస్తుంది. ఒక భయంకరమైన రోడ్లో వెళ్ళేటప్పుడు, మనం కారులో గాని బైక్ లో గాని వెళ్ళేటప్పుడు ఆ కార్కి బైక్ కి మంచి లైట్, సరైన లైట్ ఉండడం చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే అనేకమైన గోతులు, భయంకరమైన స్థితుల నుంచి సేఫ్ గా వెళ్ళడానికి, డెస్టినేషన్ ని చేరుకోవడానికి మనకు లైట్ చాలా ప్రాముఖ్యం. అలాగే వినండి, మనము పరలోక మార్గమును చేరుకోవడానికి అనేక గతుకులు కలిగిన, లోయలు, గోతులు కలిగిన ఈ జీవన ప్రయాణంలో మనకు నిజమైన వెలుగు కావాలి, మనల్ని పరలోకానికి చేర్చగలిగింది. అందుకే ప్రభు అన్నాడు, నేనే మార్గమును, నేను మార్గమును చూపించేవాడిని కాదు, నేనే మార్గమును కూడా. వినండి దేవుడు చెప్పిన మాటను. ఆయన నిజమైన వెలుగు, నీ హృదయ స్థితిని నీకు చూపించగలడు. అంతేకాదు, బైబిల్లో జకరియా గ్రంథంలో ఒక ఆయన ఉన్నాడు, ప్రధాన యాజకుడైన యెహోషువ అని. ఆయన కూడా దేవుని సన్నిధిని నిలబడినప్పుడు తన శరీరం పైన తను వేసుకున్న వస్త్రములు మలిన వస్త్రములు అని చూపించారు. లోకంలో చూస్తున్న వారందరికీ ఈయన ప్రధాన యాజకుడు కదా, నిత్యము పరిశుద్ధ స్థలంలో ఉండేవాడు కదా అనుకున్నారేమో. కానీ దేవుని సన్నిధి, నిజమైన వెలుగైన యేసు సన్నిధిలో తన మలిన వస్త్రాలు చూపించబడ్డాయి. అంతేకాదు, మలిన వస్త్రాలు ఉన్నాయి చిచి అని పక్కకు త్రోయలేదు గాని, మరలా ఆ మలిన వస్త్రాలు తీసివేయబడి ఆయనకు ప్రశస్త వస్త్రములు ధరించబడ్డది. నిజమైన వెలుగు చేసే పని అదే. నీలో మలిన వస్త్రాలను చూపించి దానిని తీసివేసి నిన్ను వెలిగించి నిన్ను చక్కనైన మార్గంలో, పరలోకానికి మూడులైన తొట్టిల్లని మార్గంలో నిన్ను నడిపించడానికి ఆయన వెలుగుగా వచ్చారు. కళ్ళు మూసుకుని ప్రార్థన. స్తుతులకు పాత్రుడా యేసయ్య, నిజమైన వెలుగుండెను, అది మనుష్యులను వెలిగించుచుండెనని మీరు వాక్యంలో సెలవిచ్చారు. ఇది మనుష్యులను వెలిగించే వెలుగని, ఆయన అద్దరికి చేర్చగలిగినటువంటి వెలుగని, ప్రభువా మా స్థితిని మాకు చూపించగలిగిన నిజమైన వెలుగని గుర్తించి మిమ్మల్ని అంగీకరిస్తున్న ప్రతి బిడ్డ జీవితంలోనూ మీ నడిపింపుడు దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. సియోనులో నుండి దేవుడు మనందరినీ దీవించును గాక. అందరికీ వందనాలు.